హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో నిజంగా ఈరోజు ఆరాధనలో మనము అడిగినట్లు దేవుడు మరి ఆయన సన్నిధితో మనందరిని దర్శించారు. నేనైతే చాలా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాను. మీ అందరూ కూడా అనుభవించారని నేను నమ్ముతున్నాను. అందుకే చాలా ఇంపార్టెంట్, మనము చర్చ్ స్టార్ట్ అవ్వకముందు వచ్చి కొద్ది సమయం ప్రార్థనలో గడపడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ట్యూన్ చేసుకుంటాం దేనికి, మన మైండ్ అక్కడిక్కడ వాండర్ అవుతూ ఉంటుంది. అక్కడిక్కడ తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే యాటిట్యూడ్తో డైరెక్ట్గా దేవుని సన్నిధికి రావడానికి మనం చాలా ధైర్యం చేస్తాం అన్నమాట. సో ముందుగా వచ్చి మనం సిద్ధపడడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. సో నేను అందరికీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు అయిపోయిన దాన్ని గురించి మాట్లాడడం ఎలా అయినా ఏం ప్రయోజనం లేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం దేవుని యేసుప్రభు యొక్క మంచి ఏమంటారు బిలీవర్స్గా, విశ్వాసులుగా, శిష్యులుగా త్వరగా వచ్చి కనీసం ఒక 15 నిమిషాల ముందన్న వచ్చి, అరగంట అనేదాన్ని కానీ అది చాలామందికి సాధ్యం కాకపోవచ్చు, కనీసం ఒక 15 నిమిషాల ముందు వచ్చి మనము దేవుని సన్నిధిలో సమయం గడుపుదాం, సిద్ధపడదాం. ఎందుకంటే ఆరాధన సమయం నుంచే, మనం ప్రార్థన ఆరంభించినప్పటి నుంచి దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ మనం శనివారం రోజు మనం సిద్ధపడాలి దేవుని సన్నిధికి రావడానికి. శనివారం నుంచి సిద్ధపడతా మనము ఆదివారం వచ్చే సమయానికి మనం దేవుని మాట విని ఈ యొక్క వారం కోసం అంతా కూడా మనము బలం తెచ్చుకోవడానికి ఆ వాక్యం మనలో పనిచేయాలని అడగాలి. ఏమంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆ బాధలు నాకు నిజమా అది నిజంగా మనం ఉంటే మరి మనము ఎంతమందికి లాస్ట్ వీక్ విన్న వాక్యం గుర్తుంది? నాకేం ఆన్సర్ చెప్పక్కర్లేదు, అది వ్యక్తిగతంగా మనకు తెలుసు. మనము బయటికి గట్టిగా చెప్పినా లేకపోయినా మన లోపల నుంచి ఒక స్వరం గట్టిగా అరుస్తుంటుంది. నీకు తెలుసు తెలియదు, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, మన కాన్షియస్ అది మనకి చెప్తూ ఉంటుంది. సో నాకు చెప్పక్కర్లేదు కానీ మనము ఇచ్చేద్దాం. నిజంగా ఆయన వాక్యం పైన అంత ఆధారపడుతున్నామా, లేకపోతే మన సొంత విషయాన్ని బట్టి ఈరోజు ఇక్కడ అడుగు బయట పెట్టగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇది మనం బట్టలు మార్చినట్టు మన స్వభావం కూడా మార్చుకుంటున్నామా? ఒకసారి మనము ఆలోచించుకుందాం, ధ్యానించుకుందాం. నిజంగా నాకు ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మన మనస్సాక్షి మనకు ఒక ఏమంటారు, మన కాన్షియసే మనకు విట్నెస్, అదే మనకు సాక్షి. అందుకే మనస్సాక్షి అంటాం కదా. సో అదే మనకి ఎప్పుడు కూడా ప్రిక్ చేస్తా, ఎప్పుడు కూడా మనకి గుర్తు చేస్తా, మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. మరి నిజంగా మనం పరీక్షించుకుందాం. ఆరాధనలో సమయం గడిపే ముందు కొద్ది సమయం ఇక్కడికి వచ్చి సిద్ధపడదాం, చాలా ఇంపార్టెంట్. ఉట్టి మేము పర్ఫెక్ట్, మేము జస్ట్ వెళ్ళేసి మేము ఇచ్చేసి వస్తాము అనుకొని పర్ఫెక్ట్ పీపులే లేట్ వస్తారు. పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉందన్నమాట. ఎందుకు డైరెక్ట్గా వచ్చేసి మేము ఆరాధన చేసేస్తాం, మేము డైరెక్ట్ మాకు కొన్ని ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది అనుకుంటారు. అట్లా లేదు. సో మీకు నేను ఒకరిని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను కాదు, అందరికీ సంబంధించింది ఇది. దయచేసి, ఎందుకంటే నాకు ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే ఎంహెచ్ఓపీలు అందరూ కూడా దేవుని సన్నిధి అనుభవించాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి, దేవుడు చెప్పే మార్గంలో నడవాలి. సో ఇది నాకు చాలా ఆశ. మనము అంతా ఒక్కటే కాబట్టి మనందరము కలిసి ఈ యొక్క మార్గంలో మరి దేవుడితో ఒక్కటేలాగా వెంబడించాలి, ఒక్క మనిషిలాగా. నాకు ఎప్పుడు ఒక డిజైర్ అది. సో ఇది మనం కొద్ది మందిమే ఉండొచ్చు, ఒక్కరిద్దరమే ఉండొచ్చు, కానీ మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, ఎలా మనం నడుస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని మనం దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో సంఘానికి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఈ సంఘంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, ముందొచ్చి ప్రార్థనలో సమయం గడపాలి అని చెప్తూ ఉంటాం.
సో అది సీరియస్గా తీసుకొని మనం ఈ నెక్స్ట్ సండే నుంచి చేద్దాం. హల్లెలూయా. సో నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు కదా. మనము ప్రార్థన చేసేటప్పుడు అదే దేవుడు మాట్లాడుతాను, ఆరాధనలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్పండి, దేవుడు నిజంగా నమ్మదగినవాడు. ఆమేన్. సో ఈరోజు విషయాల గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు. కంచె గురించి దేవుడు మాట్లాడుతూ ఉండే. ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టు వానిని పాము కరచును. సో మనం సెకండ్ పార్ట్ గురించి ధ్యానిద్దాం. కంచె కొట్టువాన్ని పాము కరచును. హూసో బ్రేకత్ అండ్ ఎ హెడ్జ్ అ సర్పెంట్ షల్ బైట్ హిమ్. సో ఈ కంచె దాటిన వారిని ఏం చేస్తుందంట? పాము కరుస్తుందంట. పాము అంటే మనం అనుకోవచ్చు, మనము సాతాన్ యొక్క దానికి మనము చాలా ఓపెన్గా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనము ఆ కంచె బ్రేక్ చేస్తామో ఏ బౌండరీస్ ఉండవు. బౌండరీ ఉంటుంది. ఎవరైనా బౌండరీస్ గురించి అనుభవం ఉన్నవాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ మరి పశువులు ఉంటాయి. సో అందరు ఏం చేస్తారు, కాంపౌండ్ వాళ్ళు కట్టకపోయినా ఇప్పుడు అన్ని కాంపౌండ్ వాల్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు ముళ్ళ కంచె వేసేవాళ్ళు. ఏమేసేవాళ్ళు? ముళ్ళ కంచె. ఎందుకు ముళ్ళ కంచె వేస్తే పూల చెట్లు కూరగాయలు అవి పెంచుకున్నప్పుడు అవి దాటి ఏ జంతువులు వచ్చేసి తినేయవు అని చెప్పి ఒక ఇది ఉంటుంది. సో ఏం చేసేవాళ్ళు, ముళ్ళ కంచె వేసి దానికి ఒక చిన్న తడికతోనే ఒక గేటు కట్టడము అలా చేసి కాపాడడానికి ప్రయత్నించేవాళ్ళు. ఒకవేళ ఆ కంచె ఏ విధంగా అయినా కొట్టుకుపోతే, కొన్నిసార్లు భయంకరమైన గాలి వీచినప్పుడు, తుఫాన్ లాంటి ఆ యొక్క గాలి వీచి మరి ఏమంటారు వర్షం కురిసినప్పుడు ఏమయ్యేది, ఆ ముళ్ళ కంచె ఎగిరిపోతుంది. ఎగిరిపోయినప్పుడు ఏమవుతుంది, చక్కగా పశువులు వచ్చేసి మంచిగా ఏ అడ్డం లేకుండా అంతా కూరగాయలు ఎన్నో ఒక 1-2 months లేకపోతే కొన్ని మంత్స్ కష్టపడి పెంచుకొని వాటిని కాచుకుంటున్న వాటిని ఏం చేస్తాయి, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాయి. సో ఇది కనుక మనం ఆత్మీయంగా చూసుకుంటే, దేవుడు అన్నాడు కంచె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బౌండరీస్ని రెస్పెక్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు. దాంట్లో భాగంగా బౌండరీస్ మరి ఏ విధంగా ఉంటాయి, కొన్ని ఫిజికల్ బౌండరీస్ ఉంటాయి. దేవుడు సరిహద్దులని ఫిజికల్గా కూడా నియమించాడు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. సో కొన్ని సరిహద్దులు, ఫిజికల్ సరిహద్దులని దేవుడు ఏదైతే పెడతాడో దాన్ని నువ్వు తీసివేయద్దంటాడు. తర్వాత సామెతలు 22:28 చదువుమా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ఇక్కడ చూసి దేవుడు చెప్తున్నాడు, ఆ పొలిమేర రాతిని ఏదైతే పెట్టాడంటే దాన్ని నువ్వు తీసివేయదు. తర్వాత 23:10, అదే సామెతలు 23:10. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. అయితే ఇక్కడ చూస్తే పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి నువ్వు చొరబడదు. సో దేవుడు ఒక సరిహద్దు నియమిస్తే ఆ నియమించిన దాన్ని నువ్వు దాటద్దు అంటున్నాడు. యోబు 38:10-11. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? దాని ముందు వచ్చిన చదవమా, దేని గురించి మాట్లాడుతున్నారు? సో బౌండరీస్ పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా, నేను నియమించినప్పుడు నువ్వు ఉన్నావా అంటున్నాడు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి
వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుడి ఉద్దేశాలు అంటే పొలిమేరలు ఏర్పరచడానికి ఏంటంట, వారు తడిమి అయినా కనుగొంటారేమో. ఈ విధంగా నేను నియమాలు పెట్టి బౌండరీస్ నియమిస్తే ఏంటంటే వాళ్ళు తడిమైన నన్ను కనుక్కుంటారేమో అని ఆశ. దేవుడు ఆది నుంచి అంతం వరకు మనం చూస్తే ఏమంటారు, జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఆయనని మనం తెలుసుకుంటామేమో, ఆయన దగ్గరికి వస్తామేమో, ఆయన్ని సమీపిస్తామేమో, ఆయన్ని ప్రేమిస్తామేమో. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా వేరే ఏది మనం చూడం. దానికోసం ఆయన ఎంత మనని కాచుకుంటాడో, ఎంత మనని సరిచేస్తుంటాడు. మనం కనుక ఆయన చేతిలో మనం ఉంటే ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన మనని తన హత్తుకొని ఆయన యొద్దకు చేర్చుకోవడమే ఆయన యొక్క ఉద్దేశం. మనం చూస్తే మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి, ఆయన నమ్మకత్వానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యము బైబిల్ దేనికి గుర్తు? ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన నమ్మకత్వం, ఆయన దీర్ఘశాంతం. ఇదంతా ఆయన క్యారెక్టర్ని బయలుపరిచే ఇది ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు నిన్నను. మనం బైబిల్ని ధ్యానిస్తే మనకు తెలిసేది ఏంటంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన నియమించిన కట్టడాలు, నియమించినవన్నీ మనము అవి చెయ్యాలనిపిస్తుంది మనకి, ఒకవేళ నిజంగా మనం ప్రేమిస్తే. ఎవరు కూడా చాలామంది నేను అన్యులుగా ఉన్నప్పుడు, నేను యేసుప్రభుని తెలుసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారు ఏంటంటే, నీకు క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అందుకే క్రిస్టియన్స్గా మారుతారు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? లేకపోతే క్రిస్టియన్స్ మరి ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన నియమం లేకుండా ఉండడానికి నువ్వు క్రిస్టియన్ అయ్యావా? ఎన్నో మాటలు అన్నారు. నేను అసలు ఆశ్చర్యపోయాను. కానీ నేను దేవుని దగ్గరికి వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మాట నాకు నచ్చింది ఏంటంటే, నేను నిన్ను అనాథగా విడువను. హల్లెలూయా. ఆ మాటను, ఆయన ప్రేమను చాలా ఆకర్షించింది. తర్వాత ఎప్పుడైతే దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టామో, ఆయన ప్రేమ గురించి అర్థమైనప్పుడు ఆయన చెప్పింది ఏదైనా చేయాలనిపించింది. ఆయన చెప్పింది ఏదన్నా చేయాలనిపించింది. ప్రేమకున్న బలం అదంట. అందుకే ఏమంటారు, పరమగీతంలో అంటారు, ప్రేమ మరణము కంటే కూడా బలమైనదంట. హల్లెలూయా. మరణము చదువుమా 8:10 ఎంత? పరమగీతము 8వ అధ్యాయము 10వ వచనం అనుకుంటున్నాను నేను కదా. ఓకే, 6వ వచనం. ఓకే. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ మరణమంతా బలవంతమైనదంట. చాలా లవ్ ఇస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అని ఉంటుంది ఇంగ్లీష్. లవ్ ఇస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. అంత ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ఏం కోరుతున్నాడు? బలులు అర్పణలు కోరట్లేదంట, మనల్ని కోరుతున్నాడు, మన హృదయాన్ని కోరుతున్నాడు. సో ఈ యొక్క ప్రేమ యాత్ర అన్నమాట ఇది. మనము ఇప్పుడు ఇక్కడ ఉంటే మన యొక్క ప్రియుని, మన యొక్క యజమానిని, మన యొక్క నాయకుని, మన సృష్టికర్తను తిరిగి మరలా మనం చేరుకునే యాత్ర. అందుకే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆనంద యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. అసలు ఎంత అమేజింగ్ జర్నీ. ఆయన నమ్మకత్వము, అసలు అంత నమ్మదగిన దేవుడు. నిజంగా మనం నమ్మదగిన వ్యక్తిని ఎక్కడ మనం చూడకుండొచ్చు కదా. నిజంగా ఎంత నమ్మదగిన వాడు దేవుడు. మనుషులకి నమ్మకంగా ఉండడం అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన సహాయం చేయకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే, కనీసం ఆయనకి ఎస్ అని చెప్పి కూడా మనం చెప్పలేం, ఏది కూడా మనం చేస్తామని చెప్పలేం.
అందుకే యాకోబు పత్రికలో ఉంటుంది, ఓకే చిత్తమైతే, ఒకవేళ గాడ్ విల్లింగ్, దేవుడి చిత్తం అయితే. ఎన్నిసార్లు వాడతాం ఆ మాట? ఎక్కడో మర్చిపోయాం మనం. ఏదైనా చెప్తే గాడ్ విల్లింగ్ చేస్తాను, గాడ్ విల్లింగ్. ఒకప్పుడు భయముతో ఆ మాట, అరే నేను రేపటి గురించి నేను ఎట్లా గ్యారంటీ ఇవ్వగలను? కాబట్టి ఏం చెప్పేవాళ్ళు? దేవుడి చిత్తం అయితే రేపు కలుద్దాం, దేవుడి చిత్తం అయితే ఇచ్చేద్దాం. ఒక టైమ్స్ ఉండేవి అనమాట ఆ మాట చెప్పేవాళ్ళు. ఎందుకంటే భయం ఉండేది. కంచె దాటడానికి ఒక టైంలో భయం ఉండేది. కంచె దాటాలంటే భయం. ఎందుకంటే దేవుని అది ఆ నియమం ఎందుకు పాటిస్తాం? మనం ఒకరు చెప్పిన మాట వాళ్ళు ఉన్నా లేకపోయినా పాటించగలుగుతున్నామంటే ప్రేమ ఉంటేనే సాధ్యం. ఒకరిని మనం ప్రేమిస్తేనే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే లాగుంటాం. ప్రేమించకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగుంటాం, వాళ్ళు లేనప్పుడు ఒకలాగుంటాం. యోసేపు విషయం చూస్తే మనక, యోసేపు మరి పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వరు పోతిఫర్ లేకపోతే తనే రాజు, ఇంకా ఏమైనా చేయొచ్చు. కానీ ఏమన్నాడు? నేను దేవునికి విరోధంగా పాపం చేయనన్నాడు. ఏం కాన్షియస్నెస్లో ఉన్నాడు? ఏంటి ఆయనకున్న కాన్షియస్నెస్ అంటే, ఆయనకి ఏ ఆలోచన కలిగి ఉంది? నన్ను దేవుడు ఎల్లవేళ చూస్తున్నాడు, నన్ను దేవుడు ప్రతి సమయంలో నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ కంచె అయితే నియమించాడో ఆ కంచె నేను దాటను. ఆ కంచె దాటితే నేను పాపం చేసిన వాడిని అవుతాను. యోసేపులో దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయి. ఎలా తెలుస్తుంది మనకి? తను పోతిఫర్ అదైపోయింది, ఇప్పుడు రాజభవనంలో ఒక గవర్నర్గా ఉన్నాడు. ఫరో తర్వాత నెక్స్ట్ ఆయనే. ఉట్టి మాటకు మాత్రమే ఒక ముద్ర వేసే అతనుగా యోసేపు ఏది చెప్తే దానికి ఆయన అంగీకారంగా ముద్ర వేయడానికి మాత్రమే ఉన్నాడు. కానీ మొత్తము నడిపించింది ఎవరు? యోసేపు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఎవరున్నారు? అన్నలు భయపడుతున్నారు, ఏమవుతుంది నెక్స్ట్? ఇప్పుడు యోసేపు మమ్మల్ని ఏం చేస్తాడో భయపడుతున్నారు. అయితే యోసేపు ఏమంటాడు? భయపడకండి, మీరు నాకైతే మీరు కీడు చేయాలని చేస్తాడు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. రివెంజ్ తీసుకునే ఛాన్స్ ఉన్న రివెంజ్ తీసుకోలేదు. మనలో ఎంతమంది ఒక్క ఆపర్చునిటీ, ఏదైనా మాట తిరిగి అనడానికి ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తాం? వెంటనే అనేస్తాం. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలంటే ఏంటి? ఆయన వ్యతిరేకంగా మాట్లాడబడ్డ, ఆయన నోరు తెరవలేదు, ఆయన బదులు చెప్పలేదంట. ఆయన చెప్పలేడా? ఆయన చెప్తే ఆయన చెప్పిన మాటే అది ఒక వాక్యం, ఆయనే వాక్యం కదా. కానీ యేసుప్రభు మనకి ఒక మాదిరి ఉంచెళ్ళారంట. ఆ మాదిరి మనం ఇచ్చేయాలి. అవకాశం వచ్చినా పాపము చేయకుండా ఉండడము, అవకాశం వచ్చినా ఒకరు నిందించకుండా ఉండడము, అవకాశం వచ్చినా ఒకరినొక మాట అనకుండా ఉండడం, ఇది క్రీస్తు కలిగిన మనస్సు. కంచె దాటకపోవడం, అథారిటీ. ఒకటి దేవుడు ఒక అథారిటీ ఇస్తాడు, ఒక నియమం. ఫస్ట్ ఎప్పుడైతే మనం అధికారానికి లోబడడం నేర్చుకుంటామో అప్పుడే అధికారం దేవుడు మనకి ఇస్తాడు. చాలాసార్లు మనం ఈ యొక్క నియమాన్ని మర్చిపోతాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? తనని తాను రిక్తునిగా చేసుకున్నాడంట, చాలా తగ్గించుకున్నాడు. అందుకే అని ఉంటుంది ఆయన హెచ్చింపబడ్డాడంట. యేసు ప్రభు ఎదుర్కొంది మనం ఎదుర్కోవట్లేదు. హీ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఆయన ఒక మోడల్ మనకి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట? మనం ఈ లోకంలో మనం ఏం చేస్తాం? మనం చేసింది న్యాయం అనిపించుకోవడానికి మనుషుల వైపు చూస్తాం. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇది చేయడం న్యాయమే. లేదు, మనుషుల నియమం ఒకటైతే దేవుని నియమం వేరే.
మనం ఇప్పుడు ఒక ఒక ఏమంటారు కంట్రీగా, ఒక ఒక స్టేట్గా, లేకపోతే ఒక ఇంటి గృహము కలిగిన వాళ్ళగా, ఒక ప్రాపర్టీ ఓనర్స్గా సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులు ఎవరైనా దాటితే ఏమవుతుంది? దేశం అయితే యుద్ధం జరుగుతుంది. వదిలేస్తారు ఊరికే? వదిలేయరు. ఇల్లు అయితే కూడా ప్రాపర్టీ కోసం అయితే అక్కడ చాలా భయంకరమైన ఘోరమైన ఇవి జరుగుతాయి, పోరాటాలు అవుతాయి, చాలా భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి. అయితే మనమేంటి దేవునికి? వీఆర్ హిస్ ప్రాపర్టీ. ఆయన సొత్తు మనం. ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నారు మనని. వెల ఇచ్చి కొనుక్కున్నాడు. మనము ఎన్నోసార్లు కంచె దాటడానికి సిద్ధపడుతూ ఉంటాం, దాటేస్తూ ఉంటాం, కంచె దాటేస్తాం. అది మోరల్ కంచెలు దాటుతుంటాం, స్పిరిచువల్ కంచెలు కూడా దాటుతుంటాం. చాలా డేంజరస్. నేను ఇందాక ధ్యానిస్తుండే, మా పాత నిబంధనలో వెంటనే తీర్పు వచ్చేసేదేమో, కొన్నిసార్లు అది బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు గ్రేస్ అనే దాన్ని చాలా వ్యర్థంగా మనము వ్యర్థపరుస్తూ దాన్ని నిరర్ధకం చేసేస్తున్నాం. ఎలా? మనం చూస్తే ఆదాము అవ్వ ఆ యొక్క గ్రేస్ ఏదైతే వాళ్ళకు ఉండేదో మనకు కూడా ఆ గ్రేస్ ఇప్పుడు ఉంది. ఎట్లా? ఎవరైనా పండు తింటే చనిపోతారు అంటే వెంటనే వాళ్ళు హఠాత్తుగా అక్కడ పడిపోయి చనిపోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయారు. మరణం వాళ్ళు ప్రవేశించేది కొద్ది కొద్దిగా ఇచ్చేసి ఒక్కరోజు వాళ్ళు మరణించే ఇది వచ్చింది. పాపం అనేది పెరిగిపోతూ ఉంది. సైన్ ఆఫ్ డెత్ ఎంటరింగ్. ఏంటి? మోరల్ లాస్ లేకపోవడం అంట. ఒక కొన్ని నియమాలు, మోరల్ అంటే నైతిక విలువలు లేకపోవడం, స్పిరిచువల్ లాస్ లేకపోవడం. అందుకే తిమోతిలో పౌలు హెచ్చరిస్తాడు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఏంటంటే లాలెస్ జనరేషన్ అంట. నియమమును దాటడమే ఫ్యాషన్, నియమం దాటడమే స్టైల్ అనుకునే ఒక తరము వస్తుంది అన్నారు. చాలా భయంకరమైనది. దట్ ఈజ్ నార్మ్. ఇవాళ రేపు అది నార్మల్ థింగ్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా వస్తుంది? మనము ఒక దాన్ని ప్రశ్నించాలి, మనం ఒక దాన్ని ఎందుకు అని అడగాలి. నియమాలు, కట్టడాలు ఏవి మనం అనుకున్నదే నియమము అనుకునే రోజుల్లో ఉన్నాం మనం. కానీ దేవుడు స్పిరిచువల్ నియమాలని బట్టి చాలా సీరియస్. ఆ శతాధిపతిని చూసి ఏమంటాడు యేసు ప్రభు? ఆశ్చర్యపోతాడు. ఏమంటాడు శతాధిపతి? నేను వచ్చి సరే స్వస్థత కోసం, తన దాసుని స్వస్థత కోసం అడిగినప్పుడు యేసు ప్రభు సరే నేను వస్తా అంటారు. రానంటారా? యేసు ప్రభు లేదు, అయ్యా వద్దు, నేను కూడా అధికారం కలవాడను. నేను ఎవరైనా రమ్మంటే వాళ్ళు వస్తారు, పోమంటే వాళ్ళు పోతారు. సో నువ్వు జస్ట్ మాట మాత్రం సెలవి చాలు. ఎంత అధికారంకి ఉన్న వాల్యూ చూసారా? హౌ మచ్ హీ రెస్పెక్ట్స్ అథారిటీ. మ్యాన్ ఆఫ్ అథారిటీ రెస్పెక్ట్స్ అథారిటీ. ఆయన ఈ లోకపరంగా అధికారిగా ఉన్నాడు శతాధిపతి, కానీ ఆయన ఏం గుర్తించాడు? యేసు ప్రభులో ఉన్న ఆత్మీయంగా స్పిరిచువల్ అథారిటీని గుర్తించాడు. ఆత్మీయ పరిధిలో ఆయనకున్న అధికారం గుర్తించాడు. నువ్వు కమాండ్ చేస్తే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క రోగము, ఆ యొక్క అస్వస్థత విడిచిపోతుంది. నేను నమ్ముతున్నాను. ఆయన యేసుప్రభు చూసి ఆశ్చర్యపోయాడంట. ఎవరికి లేదా విశ్వాసము? అక్కడున్న మరి ఫరిసీయులకు ఉందా? సుంకర్లకు ఉందా? యూదులకు ఉందా? శిష్యులకైనా ఉందా? లేదు. దాన్ని చూసి యేసుప్రభు ఆశ్చర్యపరిచే ఇవన్నాయి. ఎందుకంటే వారు ఆ స్పిరిచువల్ అథారిటీని గుర్తించారు, ఆత్మీయ పరిధిలోని అధికారాన్ని గుర్తించారు. ఇవాళ రేపు లాలెస్ జనరేషన్ అంటే నియమాల్ని పాటించిన జనరేషన్లో మనం ఉన్నాం. అందుకే దేవుడి పవర్, శక్తి పనిచేయడం మనం చూడట్లేదు. సంఘంగా మనం అనుకున్నామేమో, ఎందుకు వీఆర్ నాట్ సీయింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్. మనం ఇంత అనాయింటింగ్ ఉంది, ఇంత అంటే లెట్స్ అబ్జర్వ్, మనల్ని మనం పరీక్షించుకో, ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఆత్మీయ పరిధిలో మనము అధికారానికి లోబడుతున్నామా? వెరీ డేంజరస్ స్టేట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ స్పిరిచువల్ అథారిటీ.
చాలా భయంకరమైన, అది మనకు తెలియకుండా ఎనిమి డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయదండి బిలీవర్స్ని. ఎందుకంటే అది చేయలేదు. మనకి యేసు నామంలో మనము నమ్ముతాము, మనకు 5 ఉందని. కానీ వాడు ఏం చేస్తాడు? సటిల్గా చేస్తాడు. అందుకే బిలాము బోధల గురించి హెచ్చరించాడు దేవుడు. గుర్తుందా బిలాము బోధలు ఏంటో? బిలాము బారాక్ అనే రాజు తన దగ్గరికి వచ్చి ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 1 minute. చదవమా. బిలాము నంబర్స్ దాంట్లో ఉంటుంది కదా, 31:6 చదువుమా. 6 ఒకసారి, ఒక్క నిమిషం, నేను అది రాసుకోలే కానీ బట్ యా. యా 22 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మనం 31 సంఖ్యాకాండం 31:16 ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 31. ఇదిగో బిలాము మాటను బట్టి పెయేరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? దాని ముందు చదవమా. ఇంగ్లీష్లో అయితే 16 ఉంటుంది. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు నగు సేనా నాయకుల మీద కోపపడెను. సరే, వదిలేసి ఇక్కడ ఏం చేస్తారంటే బిలాము బారాక్ అనే రాజు ఆయనది కాంటాక్ట్ ఏమంటాడు? ఇజ్రాయెల్ని శపించమని అడుగుతాడు. మనము 22వ అధ్యాయం నుంచి ఇదంతా మొదలవుతుంది. శపించమని అన్నప్పుడు ఏమవుతుందంటే శపించాలి, దేవుడిని వెళ్ళి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. దేవుడు ఏదైతే దేవుడు ఆశీర్వదించి నన్ను ఎవరు శపించలేదని చెప్తే ఇజ్రాయెల్ దేవుడి చేత ఆశీర్వదింపబడిందైనా ఈయనకేంటంట ఆ దురాశ ఎక్కువ. ఆ దురాశ వల్ల ఏమనుకుంటాడు? దేవుడిని వెళ్ళి అడుగుదాం అనుకుంటాడు. అడిగితే సరే నువ్వు వెళ్ళంటాడు. మనకేం జరుగుతున్న స్టోరీ తెలుసు. ఆయన చాలా దేవుని శోధిస్తే సరే నువ్వు వెళ్ళని మార్గం మధ్యలో ఏం చేస్తే ఒక గాడిదతో ఒక సంహార దూత అక్కడ వచ్చి నిలబడినప్పుడు గాడిద ఆయనని హెచ్చరిస్తున్నా ఆయన వినిపించుకోడు. ఆయనకి ఉన్న దురాశ ఎంత బ్లైండ్ చేసేసిందంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉండి గాడిద చూడగలిగింది కూడా చూడలేకుండా ఉన్నాడు. అయితే ఆయన శపించాలనుకుంటాడు, కానీ ఆయన శపించలేకపోతాడు. దేవుడు ఆశీర్వదించిన దాన్ని ఎవరు శపించలేరు అని తెలుసుకున్నారు. అయితే ఆయన ఒక మాట చెప్తాడు. ఇక్కడ మనం చూస్తే బిలాము బోధలు అంటే ఏంటంటే ఆయన ఏం చెప్తాడంటే నువ్వైతే డైరెక్ట్గా నువ్వు ఇజ్రాయెల్ని ఏమంటారు ఎదిరించలేవు, కానీ ఇంకొక విధానం ఉంది, ఇంకొక వంకర మార్గం ఉంది. ఏంటంటే వాళ్ళని విగ్రహారాధనలోకి మరి ఏమంటారు వ్యభిచారం సెక్షువల్ ఇమ్మొరాలిటీలోకి నువ్వు నడిపించవచ్చు. ఆ విధముగా వాళ్ళకి దేవుడే వాళ్ళకి వ్యతిరేకి అయిపోతాడు నువ్వు ఇలా చేయిస్తే. చూసారా, ఇది బిలాము బోధ. ఎనిమి ఎప్పుడు కూడా దుష్టుడు డైరెక్ట్గా వచ్చి దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయడు. వాడు ఏం చేస్తాడంటే నియమాలు బ్రేక్ చేసేలాగా చేస్తాడు. దేవుడు పెట్టిన నియమాలు బ్రేక్ చేస్తే ఏమవుతాం? ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? దేవునికి విరోధముగా ఉంటాం. దేవునికి విరోధముగా ఉంటే కంచె దాటేశాక పాము కాటేస్తుంది, వాడికి ఈజీ అయిపోతుంది. అందుకే చాలాసార్లు మనని ప్రెషర్లోకి తీసుకొస్తాడు. యోబు సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రెషర్ ఒత్తిడిలోకి తీసుకొస్తాడు, రకరకాల ఒత్తిళ్ళు. ఏం చేయాలని? దేవుడిని దూషించాలని, దేవుడికి వ్యతిరేకమైన పని చేయాలని, మనకున్న విశ్వాసము కోల్పోవాలని, దేవుడి యొక్క నియమాలు మనం ఉల్లంఘించాలన్న. నియమాలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ కంచె దాటేసినప్పుడు శత్రువుకి ఈజీ అయిపోతుంది. అవే బిలాము బోధలు. బిలాము ఆ స్పిరిట్ గురించి చాలా దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా హెచ్చరిస్తాడు. 2వ అధ్యాయం 14వ వచనం చదవమా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును
జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏం నేర్పించాడంట? విగ్రహారాధన చేయడానికి, ఆ విగ్రహాలకు పెట్టిన ఆహారం తినచ్చు అని చెప్పడం. ఇంకేంటి? జారత్వము చేయునట్లును, జారత్వం చేసేలాగా ఇజ్రాయేలీని ప్రేరేపించే విధముగా బారాకుకి ఒక ఐడియా ఇచ్చిన వాడు బిలాం. ఆయన పిల్లలు పడిపోవడానికి, ఆయన పిల్లలు తీర్పులోకి రావడానికి బిలాము కారణం. ఒక అడ్డుదారి, ఒక షార్ట్ కట్ చెప్పాడనమాట. ఒక వక్ర మార్గం ఒకటి నేర్పించాడనమాట. ఎంత ఘోరం చేశారో. అందుకే అన్నారు బిలాము బోధలు. చాలా హెచ్చరికలు ఉంటాయి. 2 పేతురు 2:15 చూడమా. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. వేరొక మార్గంలో పోయాడంట. దేవుడు నియమించిన మార్గం కాకుండా ఏం చేశాడు బిలాం అంట? వేరొక మార్గం ఎంచుకొని ఆ మార్గంలో నడుస్తే ఏంటంటే త్రోవ తప్పిపోతున్నారు అని ఇక్కడ హెచ్చరిక. బిలాము బోధల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ఎవరు ఎట్లా దొరుకుతారా, ఎవరు ఏ దాన్ని బట్టి ఆశిస్తున్నారా దానిపైన అటాక్ చేయడానికి చూస్తూ ఉంటాడు. నియమము తప్పడానికి ఈ మధ్య ఆ స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్ చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అందుకే టెరిటోరియల్ స్పిరిట్స్ ఉంటాయి కొన్ని. ఆ ప్రాంతానికి ఒక దీనిగా నియమింపబడిన కొన్ని ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్కి మీరు చూస్తే ఆ యొక్క దగ్గర ఆ యొక్క స్పిరిట్ బాగా పనిచేస్తుంటే అది ఎక్కువగా కనపడుతుంటుంది. కొన్ని యొక్క ప్రాంతాల్లో వ్యభిచారం అనేది నార్మల్ థింగ్, లేకపోతే మల్టిపుల్ రిలేషన్షిప్స్ కలిగి ఉండడం అనేది నార్మల్ థింగ్. అక్కడ చూసి ఆ ప్రాంతంను బట్టి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏం వెళ్తున్నాయి తెలియని ఒక నియమం పనిచేస్తుంది, ఒక అథారిటీ పనిచేస్తుంది. అదేంటంటే ఈ కంచె దాటిన వారిని అది ఎనిమికి ఈజీగా యాక్సెస్ అయిపోతారు, ఈజీగా వాళ్ళు టార్గెట్ అయిపోతారు. ఏం కష్టపడక్కర్లేదు. ఏం చేస్తారు? ఆ నియమం దాటి రావడానికి ఆ కంచె స్పిరిచువల్గా మనకు కంచె ఉంది. దేవుడు ఆ కంచె ఇప్పుడు మనం ఇందాక చూసాము, ఆ ప్రాంతం వైజ్గా దేవుడు కంచె నియమించాడంట. అది దాటితే ఎవరైనా ఆ యొక్క మన దేశం పెట్టిన లాస్ నియమాలను దాటితే దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది. నేను ఈ రీసెంట్గానే ఎగ్జామ్స్ రాశాను కాబట్టి కొన్ని సివిల్ లాస్ ఉంటాయి, కొన్ని క్రిమినల్ లాస్ ఉంటాయి అన్నమాట. సివిల్ లాస్ దాటితే దానికి ఒక వెల చెల్లించాలి, ఒక మూల్యం చెల్లించాలి. క్రిమినల్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో ఇలా ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ఒక స్టేట్కి ఒక నియమం ఉంటుంది, కొన్ని స్టేట్స్కి కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అలాగే దేశం మొత్తానికి కాన్స్టిట్యూషనల్ లాస్ ఉంటాయి. అవి మనం కనుక వాటిని మనం ఎదిరించే ఒక అధికారం ఎవరికి ఉండదు. ఆ యొక్క నియమాలు ఎదిరిస్తే దానికి ఏముంటుందంటే క్రిమినల్ యాక్షన్స్ తీసుకోబడతాయి, అంటే పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట. సివిల్ లాస్ ఉంటాయి, వాటి చేస్తే మనం ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నువ్వు ఇంత చేసావంటే దానికి ఇంత నువ్వు ఆ యొక్క జరిమానా చెల్లించాలంటారు. మనం చాలాసార్లు చాలా మందికి నేను చెప్తున్నా కదా, నాకు కొన్ని ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి, లా చదువుతున్నారు, ఇన్ని నియమాలు ఉంటాయా అని ఆశ్చర్యమైంది. ఈ విషయాల్లో ఇలా నియమాలు ఉంటాయా అని ఆశ్చర్యమైంది. అయితే మీరు ఆలోచించండి, ఆత్మీయంగా మనము నియమాలు తెలియాలంటే మనకి ఆత్మీయ నియమాలు ఎన్నిసార్లు మనం బ్రేక్ చేస్తూ ఉన్నామో మనకి తెలియదు కూడా. నేను అనుకున్నా న్యాచురల్ లాస్ ఎన్ని ఉంటే స్పిరిచువల్ లాస్, ఓ మై గాడ్, ఏంటి మనం ఏం చేస్తున్నాం? ఆ కంచె దాటుతూ ఉన్నామేమో. అయితే మన కృప విస్తరిస్తుంది కాబట్టి మనం ఇంకా ఉన్నాం. మనం సీరియస్గా తీసుకోవట్లేదు. ఏం చేస్తున్నాము? సటిల్గా ఎనిమి ఏం చేస్తుందంటే బిలాము బోధలను ఇంట్రడ్యూస్ చేస్తుంది సంఘానికి, అంతే. కాంప్రమైజ్. ఏంటంటే బిలాము బోధ ఏం నేర్పిస్తుంది? కాంప్రమైజ్. ఒకటి, దేవుడు హేట్ చేసే దాన్ని, దేవుడు ద్వేషించే దాన్ని కూడా ఒక నార్మల్ థింగ్గా చూసేలాగా మనము మారిపోతున్నాం. ఇప్పుడు రిలేషన్షిప్స్ వైజ్లో చూస్తే కూడా
లివ్ ఇన్ రిలేషన్షిప్స్, వివాహం కాకముందే కలిసి ఉండడం అనేది నార్మల్. కొన్నైతే గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసేసింది. ఓకే, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే ఒకటే, ఆడవాళ్ళు మగవాళ్ళు చేయడం నార్మల్. కానీ దేవుడికి అది హేయమైంది. నియమాలు, ఒక లాస్ని బ్రేక్ చేయడానికి ఒక భయం అనేది ఉండేది కదా, అది ఏం చేస్తుంది, మెల్లమెల్లగా ఎనిమి తీసేస్తుంది. ఎందుకు అది తీసేస్తుంటే, దేవుడు పిల్లలకు కూడా మనం అది తీసేస్తుంటే వాడికి ఏమవుతుంది, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు, వెళ్ళచ్చు. బిలీవర్స్ కూడా దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇది. ఎందుకంటే స్పిరిచువల్ అథారిటీని రెస్పెక్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే దానికి ఒక ఫుట్ హోల్డ్ దొరుకుతుంది. అంటే దానికి ఒక అది ఒఫిషియల్గా ఆక్రమించడానికి దానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎంతమంది క్రానికల్స్ ఆఫ్ నార్నియా చూశారు? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు దాంట్లో ఉంటుంది కదా, ఎడ్మండ్ని వచ్చి ఏం చేస్తుంది, వైట్ విచ్ అధికారంగా అడుగుతుంది. అందరి ముందు బాహాటంగా ధైర్యంగా వచ్చి అసలు నేను రాజుని ఏమడుగుతుంది, ఎడ్మండ్ నాకు చెందినవాడు అంటుంది. ఎందుకు? ఒక నియమాన్ని ఉల్లంఘించాడు. ఆ ఉల్లంఘించేలాగా చేసింది ఎవరు, శోధించింది వైట్ విచ్, అదే. ఇప్పుడు వచ్చి అధికారంగా అడుగుతుంది ఎవరు, అదే. ఆత్మీయ నియమాలను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, స్పిరిచువల్ అథారిటీస్ని ఎస్పెషల్లీ. ఇవాళ రేపు స్పిరిచువల్ అథారిటీస్ని నిద్రించడం ఒక ఫ్యాషన్. ఇంటర్నెట్లో చూస్తే ప్రతి దైవజనం గురించి చెడ్డగా మాట్లాడడం, వాళ్ళు ఇట్లా వీళ్ళట్లా, అసలు అవి చూడొద్దు కూడా, డేంజరస్ గ్రౌండ్స్, చూడొద్దు కూడా. మనకు అనవసరం అవి. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆర్గ్యూ. నా అయితే చూడడానికి కూడా ఇష్టపడను అట్లాంటివి. అనవసరం, మనకు అవసరం లేదు. మనకి ఏం అవసరమో అది చేద్దాం. మనకి యాక్సెస్ ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనం ఇంటర్నెట్ కూడా ఇచ్చేయద్దు. జాగ్రత్త. బికాజ్ ఎనిమీ సటిల్గా ప్రవేశించడానికి మనం ఆ కంచె ఎక్కడో బ్రీచ్ అయిపోతుంది, ఎక్కడో మనం దాన్ని వదిలేస్తున్నామేమో. వాడు ఏం చేస్తాడు, వచ్చి మెల్లగా హోల్డ్ తీసుకుంటాడు. వాడు కొంచెం సందు దొరికితే వాడు మొత్తంగా ఆక్రమించుకుంటాడు. ఆక్రమించడం వాడి స్వభావం. మనము ఎలా మనం దానికి పర్మిట్ చేస్తున్నాం, ఎలా మనం దానికి అవకాశం ఇస్తున్నాం ఆక్రమించడానికి. మనం ఆ స్పిరిచువల్ బౌండరీస్ని రెస్పెక్ట్ చేస్తున్నామా? అది మనము అథారిటీస్, ఇంకో చాలా కామన్ మిస్టేక్, అథారిటీస్ని రెస్పెక్ట్ చేయకపోవడం. గవర్నమెంట్ అథారిటీస్ని కూడా రెస్పెక్ట్ చేయాలి మనం. వీ కెన్ నాట్ టాక్ బ్యాడ్ అబౌట్ దెమ్. ఎందుకు? రోమా పత్రిక 13:1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అయితే మనం ఏమీ తెలుసుకోవాలి, ఉన్న అధికారాలు దేవుడి వలనే నియమింపబడి ఉన్నాయి. కాబట్టి మనం అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. అధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి. యేసు ప్రభువుకి జ్ఞానం లేదా? ఆయన అవమానింపబడ్డా, నిందింపబడ్డా, ఉట్టి మనం చూస్తే హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు తన్ని దేవుడి నామంలో అడిగినప్పుడు మాత్రము తప్ప మనం ఇంకెప్పుడు కూడా ఆయన జవాబు చెప్పినట్టు చూడము. అనవసరంగా నోరు తెరవలేదన. మీకు ఏ పని అయితే చెప్పబడిందో అది చేసుకోండి అంటారు. డూ ఇట్.
ఇంకొకటి హెబ్రీలకు రాసిన పత్రిక 13:17. ఇందాక మనం చదివింది న్యాచురల్ లా అధికారాల గురించి, ఇప్పుడు మనము ఆత్మీయ అధికారం గురించి చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. 17 చదవమా. స్పిరిచువల్ అథారిటీ గురించి ఉంటుంది చూడు. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ చూస్తే అది కమాండా లేకపోతే ఒక ఏమంటారు క్లాజ్, దానికి ఒకవేళ వీలుంటే అని బ్రాకెట్స్ ఏమైనా రాస్తుందా? లేదు. దట్ ఈస్ అ కమాండ్. ఏం స్పిరిచువల్ అథారిటీస్కి లోబడాలంటే వాళ్ళు భారంతో మిమ్మల్ని ఏలే వాళ్ళగా ఉంటే గనక అదేమవుతుందంటే అది మీకు ప్రయోజనకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బెనిఫిట్ యూ. అట్లట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళకి నేను లోబడకపోతే నాకు అది ప్రయోజనకరంగా ఉండదా అంటే యూ విల్ నాట్ బీ ఫ్రూట్ఫుల్. యూ విల్ నాట్ బీ ఫ్రూట్ఫుల్. వాళ్ళు చెప్పింది ఏం చేయాలంటే ఒకసారి చదువు మళ్ళీ అది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సో అది నిష్ప్రయోజనం అంట, మీకు యూస్ఫుల్గా ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటారు. హల్లెలూయా. మాట విని లోబడి ఉండాలంట. నథింగ్ టు డూ విత్ వాళ్ళు ఇవాళ రేపేంటి వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి క్లాజ్ రీజన్స్ ఎత్తుకుతారనమాట. ఎలా వాళ్ళని డిస్ఒబే చేయడానికి లీగల్ రైట్ మాకుంది. ఆ పని ఎవరిది తెలుసా? మనది కాదు. ఎట్లా నేను వాళ్ళని డిస్ఒబే చేయడానికి ఒక రీజన్ ఎత్తికి అందుకే నేను వాళ్ళకి లోబడను అనుకుంటాను. నిజంగా 1 పేతురు 3:6 చదువుమా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మీరు కూడా ఏం చేయాలంట? మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మీరు కూడా ఆమెకి లోబడి ఏమిటంటే ఒకసారి మళ్ళీ చదవమా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు ఏమని పిలిచిందంట? ఇంగ్లీష్లో అయితే లార్డ్ అని పిలిచిందంట. యజమానుడా లార్డ్ అందంట. అతనికి లోబడి ఉండెను. అతనికి ఏం చేస్తుందంట? లోబడి ఉందంట. నెక్స్ట్ మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మనం కూడా ఆ విధంగా నడుచుకుంటే ఏంటంటే బెదరకుండా మనం కనుక చేస్తే ఆమెకు పిల్లలై ఉంటారు. ఏం చేస్తుంది సారా అనేది మనం చూస్తే ఆదికాండం 20వ అధ్యాయంలో ఆమె యొక్క ఆ ధైర్యం కనపడుతుంది, ఆమె యొక్క విశ్వాసం కనపడుతుంది. ఆమె అసలు నేను ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ అనమాట. ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి స్త్రీలకి జాగ్రత్త. మరి షీ ఈజ్ ద మదర్, షీ ఈజ్ ఆమె ఒక ఏమంటారు ఒక ఎగ్జాంపుల్గా నడిచింది. దేవుడు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాడు ఆమె పేరు. మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 కూడా నాకు తెలిసి ఉంటే తన ఒక మాట చదువుమా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. ఎలా మనం చూద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. ఒకవేళ మనము సారా గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. ఆదికాండం 20వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబిమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఏమైందంట?
ఇక్కడ చూస్తే సారా టెస్ట్ చేయబడిందా లేదా అంటే సారాకు కూడా టెస్ట్ వచ్చిందండి. సారాకి ఏం టెస్ట్ అంటే విల్ షీ ఒబే హర్ లార్డ్. లార్డ్ అంటే క్యాపిటల్ ఎల్ కాదు, అది దేవుడు మాత్రమే. అంటే ఈ భర్త యజమాని, ఆ యజమాని అని తను ఒప్పుకుంది కదా, ఆ యజమానికి లోబడుతుందా? యజమానికి లోబడే హృదయం తనకుందా? తనకు ఒక పరీక్ష వచ్చిందండి. తను ఉట్టిగానే తను జనములకు తల్లిగా, లేకపోతే ఒక ఏమంటారు ఒక ఆమె పేరు ఉట్టిగానే మరి ఆ విశ్వాసుల ఆ హీరోస్ ఆఫ్ ఫెయిత్ జాబితాలో రాయబడలేదు. ఎందుకంటే ఆమె టెస్ట్లో ఆమె విన్ అయింది. ఆమెకు వచ్చిన టెస్ట్ ఏంటి తెలుసా? అధికారానికి లోబడడం. అన్ని అనుకూలమైన పరిస్థితులు కాదు. స్త్రీలకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటి? భర్త ప్రొటెక్ట్ చేయకపోవడం, భర్త తన పక్షాన నిలబడకపోవడం చాలా హర్టింగ్ ఉంటుంది ఉమెన్కి. అది భర్త మరి తన పక్షాన లేకుండా ప్రొటెక్ట్ చేసే బదులుగా ఏం చేస్తున్నాడు? ఆమెని అప్పగించేస్తున్నాడు వేరే వాళ్ళకి. ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా? ఎంత ఘోరమైన పరిస్థితి. అట్లాంటి వాళ్ళని ఒకవేళ ఈ జనరేషన్లో అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేస్తాం మనం? ఛీ అని చెప్పి వాళ్ళ మొహం కూడా ఇంకొకసారి చూడం. అది రైచియస్ యాక్ట్ అనుకుంటాం, అది చాలా నీతి గల విషయం అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాడంటే అబ్రహాం ఆమె పర్మిషన్ తీసుకోలేదు. ఏం చేశాడు చూద్దాం ఇక్కడ 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఏం చేస్తాడంట? గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అంటే ఆమె సిస్టర్ అనగానే ఏమైపోయింది? ఇప్పుడు ఆయనకి ఒక రైట్ దొరికింది. ఏంటి? తినకు చెందిన సారా ప్రొటెక్ట్ చేయాల్సింది కదా, ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేశాడు? ఆమెని అప్పగించేశాడు. ఎందుకు? ఆ రాజు తనని తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు. సో తనని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ చేర్చుకున్నాడు? తన ఇంట చేర్చుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే సారా అనొచ్చు, దేవుడు వాగ్దానము నువ్వు పొందుకున్నావు, నేను పొందుకున్నాను, నా ద్వారానే కదా నీకు ఎవరు వాగ్దాన పుత్రుడు రావాల్సింది, నువ్వు నన్ను అప్పగించుస్తున్నావే అని ఆమె దెబ్బలాడినట్టు కానీ, ఆమె ఒక మాట మాట్లాడినట్టు కానీ మనకు కనపడదు. ఎవరిని నమ్ముతుంది సారా ఇక్కడ? ఆమె నమ్మకము దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కలగజేసుకోవడం మనం చూస్తాం. ఉమెన్గా మనము ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత ఇదైనా, ఎంత మనం ఇచ్చినా ఒక్కటి ఈ హెచ్చరిక జాగ్రత్తగా మనం ఇచ్చేయాలి. మనము ఉమెన్ హస్బెండ్స్కి లోబడడం అనేది దట్ ఈస్ అ కమాండ్. నచ్చినా నచ్చకపోయినా. అందుకే దేవుడి పైన ఉమెన్కి ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఏమవుతుంది? మ్యారేజ్ అవ్వగానే హస్బెండ్స్ పైన ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అందుకే చాలా నొచ్చుకుంటుంటారు, అందుకే చాలా ఫీల్ అయిపోతుంటారు, హర్ట్ అయిపోతుంటారు. ఎందుకు? బికాస్ గాడ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. సారీ టు సే దట్. ఒకవేళ నిజంగా దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇక్కడ సారా బాధపడి అలిగినట్టు, అబ్రహాముతో మాట్లాడకున్నట్టు, అబ్రహాముకి ఎదిరించినట్టు మనకు ఎక్కడా కనిపించదు. యు డోంట్ సీ దట్. ఒక్క సమయంలో దేవుడు అంటాడు, నీ భార్య మాట విను అంటాడు కదా. ఎటువంటి స్త్రీగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్, కరేజ్. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. ఏం చేస్తున్నాం? మన విశ్వాసం పరీక్ష వస్తుంది. మనం అనుకుంటాం సారాకి ఎటువంటి పరీక్ష రాలేదనుకుంటాం. పెద్ద పరీక్ష అది, చాలా పెద్ద పరీక్ష. అప్పగించేసింది రాజు. ఇంకా తన భర్త యొక్క ప్రాణాన్ని ఎంత ప్రేమించిందో ఆమె, నిజంగా ప్రేమించిందామె. అందుకే ఏం చేసింది? సైలెంట్గా ఉంది. నేను ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితే నా భర్త ప్రాణము పోవచ్చు. ఆమె ఎంత ఇదిగా లోబడింది చెప్తున్నా. అందుకే దేవుడు స్పిరిచువల్ అథారిటీని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఒక స్త్రీకి హస్బెండ్ ఇస్ ద అథారిటీ. లోబడడం. యంగ్ కపుల్స్ నేర్చుకోవాలి మనం అది. లోబడడం.
ఒబీడియంట్గా ఉన్నాం. సారా, ఇంకా పెళ్ళి కావాల్సిన పిల్లలు, టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సారా. ఆమె విశ్వాసం దేవుడి పైన ఎక్కువ ఉంది, తన భర్త పైన కానీ తన పరిస్థితుల కన్నా ఎక్కువగా దేవుడి పైన ఉంది. దేవుడు పైన ఉంది కాబట్టే ఇంత భయంకరమైన ఆమెను తీసుకొని తన ఇంట చేర్చుకున్నాడంట. ఇంట అంటే మేబీ ఆయన ప్యాలెస్లో, మేబీ ఆయనకి దగ్గరగా ఎక్కడైనా పెట్టుకున్నాడేమో. అక్కడి నుంచి పారిపోవడం ఇంపాసిబుల్ ఏమో. ఆమె పారిపోవడానికి ట్రై చేసినట్టుందా? లేదు. ఆమె ఇంకేదైనా చేయడానికి ట్రై చేసినట్టుందా? లేదు. ఏం చేసింది? ఆమె లోబడింది. పెళ్ళి కాని పిల్లలకి తల్లిదండ్రుల అధికారం కింద ఉన్నారేమో మీరు. ఉమెన్, గర్ల్స్ ఎలా లోబడుతున్నారు? మీరు లోబడడానికి ఇష్టం పడితే మనం ఇక్కడ తర్వాత చూస్తాము. ఆమె పక్షాన ఎవరున్నారు తెలుసా? ఆమె పక్షాన చూడండి. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు కలగజేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రాత్రే అంట దేవుడు ఆ స్వప్నమందు అబీమెలెకుకి కనపడ్డాడంట. నీవు ఇంట చేర్చుకున్న ఆ యొక్క స్త్రీ వేరొకని భార్య. అయితే ఆమె విషయము గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా. ఆమె నిమిత్తము ఇక్కడ అబ్రహాం గురించి అంటున్నాడా? లేదు. సారా పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సారా పక్షాన దేవుడు ఉన్నాడు. సారా చేయవలసింది ఏంటి? ఒక స్పిరిచువల్ అథారిటీకి లోబడడం. తన యజమాని ఎవరు? తన యజమాని అబ్రహాం. ఆయనకి లోబడింది. హల్లెలూయా. లోబడింది. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. హౌ డేర్ యూ డూ దిస్? ఇవాళ రేపైతే ప్రశ్నించడం చాలా కామన్ థింగ్. ఎందుకంటే నువ్వెంతో నేను కూడా అంతే అన్న ఒకదానికి వచ్చాం. కానీ ఇక్కడ ఒక స్పిరిచువల్ నియమము పాటించినప్పుడు తన పక్షాన దేవుడు కలగ చేసుకున్నాడు. హల్లెలూయా. ఉమెన్గా నేర్చుకోవాలి ఈ యొక్క ఇది. మన పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ యొక్క ధైర్యం మనకుందా? మనం చూస్తే బైబిల్లో ఎంతోమంది ఉన్నారు ఆ విధముగా ధైర్యముగా దేవుని కోసం నిలబడ్డ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో కల్లా ఎవరి పేరు రాయబడింది? ఫస్ట్ సారా. ఆమె మాదిరి మీరు ఫాలో అవ్వండి. ఒక రాజు హస్బెండ్ వెళ్ళిపోమన్నాడు, తను వెళ్ళిపోయింది, అడగలేదు. ఒకవేళ మన ఈ లోకపరంగా ఉన్న హస్బెండ్స్ వీక్ ఉండొచ్చు, వాళ్ళు కూడా మనుష్యులే, వాళ్ళు కూడా మరి భయంకి గురవ్వచ్చు, వాళ్ళు కూడా ఒత్తిడికి గురవ్వచ్చు. ఒకవేళ మనము ఉమెన్గా ఒకవేళ మీ హస్బెండ్స్ పైన కాకుండా దేవుడి పైన నమ్మకం ఉంటే, హూ విల్ సేవ్ యూ? ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్ టు ప్రొటెక్ట్. అబ్రహాము చూసిన తర్వాత లోతు కోసం వెళ్ళి ఆయన దెబ్బలాడాడు కదా, దెబ్బలాడి తెచ్చుకున్నాడు. ఇది సారా కోసమైనా ఏమైనా దెబ్బలాడా? ఏమైనా అన్నాడా? ఇంకా అప్పగించేస్తాడు ఆమెని. ఆమె ఎన్ని రీజన్స్ లెక్క పెట్టచ్చు. లోతునైతే నువ్వు వెళ్ళి దెబ్బలాడి తెచ్చుకున్నావు, నన్ను మాత్రం అప్పగించేస్తున్నావు, నువ్వు దెబ్బలాడడానికి నీకు ఇది లేదా? ఎన్నన్న మాటలు అనొచ్చు, కానీ ఒక్క మాట అన్నట్టు లేదు. ఎందుకు? ఆమె ఆ విధముగా విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలబడింది కాబట్టి. ఎవరు ఆమె యజమానిగా ఉన్నారు? ఎవరు ఆమెకి ఆమె విషయంలో సారా నిమిత్తము దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంట? అబీమెలెకుకి కలలో కనిపించి, నువ్వు ఒక్కవేళ ఆమెను ముట్టినా, ఒక్కవేళ ఆమె గురించి ఇది చేసినా, నువ్వేంటి? నా దృష్టికి నువ్వు చచ్చిన వాడవే. అబ్రహాం పేరు కూడా తెలియదు. ఒక పురుషునికి ఆమె ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య. ఆమె నిమిత్తము గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా. ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవుతావు. తర్వాత చదువుదాం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను.
అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. ఇక్కడ చూసారా, దేవుడు అబీమెలెకు గురించి కూడా ఆయన కన్సర్న్ ఉన్న దేవుడు. ఒక్క పర్సన్ విధేయత వల్ల అబీమెలెకు దేవుడితో ఎన్కౌంటర్ అయింది. హల్లెలూయా. అబీమెలెకు దేవునితో ఎన్కౌంటర్, ఆయన తెలుసుకున్నాడు దేవుడి గురించి. దేవా అని ఆయన దేవుడితో సంభాషించగలిగాడు. దేవుడు తన నిమిత్తము నిలబడగలిగాడు. కొన్నిసార్లు విధేయత అనేది చాలా చాలా కష్టమైనదిగా అనిపిస్తుంది. మనకు తెలియదు సారా తన మనసులో ఏమి ఉప్పొంగుతా ఉందో మనకు తెలియదు, ఏ ఇదిగా ఉందో తనకు తెలియదు. భయం ఉండొచ్చు, భయం లేకపోతే అంత ఈజీ కాదు అది చేయడం. భయముతో తన చేసినచ్చు, కానీ ఏం చేసింది? లోబడింది. ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా లోబడే స్వభావం మనకుందా? ఇవాళ రేపు తల్లిదండ్రులను ఎదిరించడం ఒక ఫ్యాషన్. వైఫ్స్ హస్బెండ్స్ని ఎదిరించడం ఫ్యాషన్. మామూలు సంభాషణ అన్నట్లే ఒక అథారిటీగా ఒక డిక్లరేషన్ ఒక హస్బెండ్ ఇస్తే వైఫ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అథారిటేటివ్ డిక్లరేషన్. లేదు ఇది ఇలాగే చేద్దాం. డిస్కషన్ గురించి అనట్లే, డిస్కషన్ చేయొచ్చు, కానీ అథారిటేటివ్గా ఒక డెసిషన్ తీసుకుంటే ఇది చేయాలి అని చెప్పినప్పుడు అది ఫాలో అవ్వాలి, క్వశ్చన్ చేయకుండా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద యంగ్ వైఫ్స్ హియర్. ఇదే ఎందుకు మనం ఎప్పుడైతే ఆ విధంగా లోబడతామో, రేపు వివాహం కావాల్సిన పిల్లలైనా కానీ ఈ విధంగా లోబడ్డారో మీరు దేవుడి యొక్క డైరెక్ట్ ఇంటర్వెన్షన్ చూస్తారు మీ లైఫ్స్లో. అందుకే సారా లాగా దేవుణ్ణి ప్రేమించండి ఫస్ట్. నాకు ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఇది జరగనివ్వడు, దేవుడు చూసుకుంటాడు అనుకుందేమో. నాకు ఇంకొక వేరే ఆధారం ఏది కనపడట్లేదు. తను 2 విషయాలు కనపడుతున్నాయి నాకు, నేను గమనించిన దాన్ని బట్టి. ఒకటి, దేవుడి పైన నమ్మకం, దేవుడు ఏదో ఒకటి చేసి నుంచి తప్పిస్తాడు నాకు అని ఉందేమో. రెండోది, తన భర్త ప్రాణం కోసం తనకి చాలా ప్రేమ, తన భర్త అంటే. ఈ 2 విషయాలు. అదే మనం ఒకవేళ సంఘం ఒక స్త్రీగా చూసుకుంటే మనకు మన యజమాని పట్ల కూడా అటువంటి ఛాలెంజింగ్ ఫెయిత్ ఉండాలి. సంఘం ఒక స్త్రీగా పోలుస్తాడు కదా, ఆ స్త్రీకి యజమానుడు ఎవరు? యేసు ప్రభు. సారా ఒక మాదిరిగా నిలిచింది మనకి. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా మనం అటువంటి ఒబీడియన్స్ చూపించగలమా? ఎప్పుడైతే ఆ అన్కండిషనల్ విధేయత మనం చూపిస్తామో దేవుడికి ఇంకొక వేరే ఆప్షన్ లేదు. హీ హ్యాస్ టు ఇంటర్ఫియర్. వీఆర్ కంపెలింగ్ గాడ్ టు ఇంటర్ఫియర్. దేవుడిని మనం ఆ పరిస్థితిలో కలగజేసుకోవడానికి మనం ఆ యొక్క ఇది ఇస్తున్నాం. వేరేలాగా డీల్ చేస్తుంటే ఈరోజు మనం అబ్రహాం సారా గురించి మనం చదివే వాళ్ళం కాదేమో, చదివిన వేరొక సాక్ష్యం ఉండదేమో వారి గురించి. ఎందుకంటే బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఉన్నట్టుగా చూపించే పుస్తకంగా మనం చూస్తున్నాం. ఉమెన్ మనం చూస్తే ఎన్నో విధాలుగా యేసుప్రభు సమయంలో కూడా ఒక ఛాలెంజింగ్ ఫెయిత్ ఉన్న వ్యక్తి మగ్దలేని మరియ. నా ప్రభువు దేహాన్ని నాకు అప్పగించండి, నువ్వు నా ప్రభువుని తీసుకున్నావు డైరెక్ట్ అడుగుతుంది. అక్కడ ఉన్న ఆ తోటమాలి అనుకొని యేసు ప్రభుతోనే డైరెక్ట్గా అడుగుతున్నాం. ఫస్ట్ కలిసిన వ్యక్తి మరియా అని ఆమెని సంబోధించినట్టు చూస్తాం. నాకు ఆ మగ్దలేని మరియా యాక్చువల్లీ ఐ రియల్లీ లైక్ హర్ ఫెయిత్. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఆమె బైబిల్లో. ఒక ఉమెన్గా ఎంత తెగించింది ఆమె. విశ్వాసంలో మనకు తెగింపు ఉండాలి. తెగించి మనం దేవుడితో ఆత్మీయ పోరాటంలో మనం తెగించాలి, కానీ ఈ యొక్క న్యాచురల్గా కాదు. చాలామంది ఉమెన్ దేనికి తెగిస్తారంటే ఈ లోకపరంగా నోరు పారేసుకోవడానికి తెగిస్తారు, లేకపోతే ఇంకా వేరే విషయాల్లో తెగిస్తుంటారు. కానీ మన ఉమెన్గా మనకిచ్చిన స్ట్రెంగ్త్ ఏంటంటే దేవుని పైన ఆధారపడడం, ప్రార్థన అనే ఒక ఆయుధం. ఉమెన్కి ఆ ఎండ్యూరెన్స్ అనే ఒక గిఫ్ట్ ఉంటుంది స్త్రీలకి.
ఆ సహించడం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే చైల్డ్ బర్త్లో అది చూడొచ్చు, చాలా భరించుకుంటూ చాలా సహిస్తారు. ఆ వేదనంతా ఏం చేస్తారంట, ఆ పిల్లల్ని చూసినప్పుడు మర్చిపోతారంట. సారాకి ఉన్న తెగింపు మనం చూద్దాం. ఏదేమైనా దేవుడు నన్ను కాపాడు. సంఘముగా సారా లాంటి హృదయం మనం కలిగి ఉండాలి. నా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తీస్తాడు, నేనేం చేయక్కర్లేదు, అధికారానికి లోబడాలి. అండ్ ఇఫ్ దిస్ థింగ్ ఈజ్ బ్యాడ్, దేవుడు నన్ను ఇక్కడి నుంచి తీసేస్తాడు, దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. మనం ఆ చిన్న బాలుడైన సమయల విషయంలో చూస్తాం, ఎంత చక్కగా ఒక భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడి స్వరం వినే విధంగా ఆయన చేస్తాడు. ఆయన ఒక్కసారి కూడా ఏలి గురించి చెడ్డగా మాట్లాడినట్టు, చెడ్డగా చేసినట్టు మనం చూడం. ఇన్ఫ్యాక్ట్ దేవుడు సమయంలో, చిన్న బాలుడైన సమయంలో ఎంత నమ్మాడంటే, ఏలి తన యజమాని స్పిరిచువల్ అథారిటీ గురించి ఆయనకి చెప్పాడు. కానీ వచ్చి ధైర్యంగా చెప్పాడా? సమయాలు వచ్చి చెప్పాడా ఏలికి? లేదు. ఏలి ఏం చేశాడు? ఆయనని అడిగాడు, చెప్పు, పర్వాలేదు, దేవుడు నీతో ఏం చెప్పాడో నాకు చెప్పు. ఎందుకంటే దేవుడు మాట్లాడే విధానము ఏలికి తెలుసు. రాత్రి ఆయనని ఎవరు ఆయన దర్శించాడనే విషయం తెలుసు, ఎవరు తన పేరు పిలుస్తున్నాడనే విషయం తెలుసు. స్పిరిచువల్ అథారిటీస్ని రెస్పెక్ట్ చేస్తే ఆ యొక్క బ్లెస్సింగ్ వేరేగా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ దే ఆర్. మనము తీసుకోమేమో ఈ నియమాన్ని సీరియస్గా, కానీ దేవుడు చాలా ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ కంచె దాటితే పాము కాటేస్తుంది. సౌలు రాజు ఎగ్జాంపుల్ మనకి. సమయల ద్వారా ఏం చెప్తాడు? నేనైతే ఆ యొక్క నీకు ఇచ్చిన ఆ యొక్క, యాక్చువల్లీ చూస్తే దావీదుకు ఇచ్చిన ఆ యొక్క ఇదేంటంటే ఆ సింహాసనము శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు కదా. నేను అనుకుంటా అది సౌలు ప్రామిస్. కానీ ఏమైంది? ఒక ఆత్మీయ నియమాన్ని ఉల్లంఘించినప్పుడు ఆయన రాజ్యం ఆయన చేతి నుంచి తీయబడి ఇంకొకరికి ఇవ్వబడింది. స్పిరిచువల్ నియమాల్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. కొన్ని లైఫ్స్లో బ్లెస్సింగ్స్ ఆగిపోతే, మిఖాయిల్ తెలుసు కదా, దావీదు యొక్క భార్య ఏం చేసిందంట? దావీద్ని చూసి ఆమె చీ అనుకుంది. ఏంటినా ఒక నార్మల్ పర్సన్ లాగా, ఆమె ప్రిన్సెస్ కదా, సౌలు యొక్క కుమార్తె కదా, ప్రిన్సెస్ అన్న ఒక ఇది ఉందేమో. దావీదుని చూసి ఏమనుకుంది? చీ అనుకున్నప్పుడు ఏమైంది? ఆమె గర్భము మూయబడిందంట. సో అథారిటేటివ్ పొజిషన్స్, అథారిటీలో ఉన్న వారి గురించి మనం చెడు వినడము, మాట్లాడడము కూడా తప్పే. ఎవరైనా అటువంటివి ఎంకరేజ్ చేస్తుంటే, ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని చెప్పి ఆ పని మనం మానేద్దాం. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాళ్ళు తప్పు చేస్తే, అందుకే దావీదుకి అవకాశం వచ్చిందంటే ఒకసారి సౌల్ని చంపేసి ఈ యొక్క డ్రామా ఎండ్ చేయొచ్చు. ఇదేంటి, నేను అభిషేకించబడిన వాడిని, ఈయన నన్ను తరుముతుంటే నేను అటు ఇటు పారిపోవడం ఏంటి? 15 సంవత్సరాలు అయిపోయి, ఇంకా చాలు, దీన్ని ఎండ్ చేసేస్తా అనుకోలేదు. నేను దేవుని అభిషేక్తుని ముట్టని అనుకున్నాడు. మరి ఆయన కూడా అభిషేక్తుడే కదా, అవన్నీ అనుకోలేదు. ఐ విల్ నాట్ టచ్ ద అనాయింటెడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ ఎవరిపైన నిలిచిందో నేను వాళ్ళని ముట్టను. స్పిరిచువల్ నియమం ఏంటి? ముట్టను అంటే మాట్లాడను, వారికి విరోధముగా చేయను. ఇప్పుడు మనకున్న ఆత్మీయ లెసన్, ఎవరైతే అలా చేస్తారో వాళ్ళతో దేవుడు వారికి చాలా సమీపంగా ఉంటారు. అథారిటీస్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, అనవసరంగా మాట్లాడని వాళ్ళు, దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఇట్స్ అ వార్నింగ్. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే సాతానుకి లీగల్ రైట్ ఇస్తున్నామంట. మనము మన లైఫ్లో కలగజేసుకోవడానికి వాడికి మంచిగా లీగల్ రైట్ ఇస్తున్నాం. ఒక ప్రైమైసెస్లో లీగల్ రైట్ ఉందనుకో,
ఒక ఒక తండ్రికి 2-3 కుమారులు ఉన్నారనుకోండి, ఆ ఇంటి పైన ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ 3 కుమారులు ఎప్పుడైనా వచ్చి ఒక పర్మిషన్ లెటర్ రాసి మేము ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చా, మేము ఈ గడప తొక్కచ్చా, మేము ఇంట్లో అన్నం తినచ్చా, మేము ఇంట్లో ఇచ్చేయచ్చా అని ఒక లెటర్ రాసి పర్మిషన్ తీసుకుంటారా? లేదు. వాళ్ళు ఏమి అడగక్కర్లేదు, ఏం పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ఏం చేయొచ్చు? ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోకి వచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది. అది లీగల్ రైట్. అంటే మనం కూడా ఇప్పుడు ఒకవేళ మనం నియమాన్ని మనం ఉల్లంఘించిన వారమైతే సాతానుకు అటువంటి లీగల్ రైట్ వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, వాడు ఏమంటే అది చేయొచ్చు. నీ వ్యవహారాల్లో నీ వాటిలో కలగజేసుకొని వాడు దేనన్నా గలిబిలి చేయొచ్చు. కంచె దాటడం అనేది, ఆ కంచె బ్రేక్ చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏం అవ్వట్లేదు కదా, ఏం కాదులే, లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మనకు ఉన్నాయంటే కొన్నిసార్లు మనము గ్రహించాలి, నేను ఏ విధమైన కంచైనా బ్రేక్ చేశానా, దేవుడి నియమాల్ని బ్రేక్ చేశానా, రిపెంట్ అవ్వాలి. దాన్ని బట్టి మనం ఫస్ట్ మన సుప్రీం అథారిటీ దేవుడు. ఫస్ట్ మన లైఫ్లో ఏదైనా గలిబిలి ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ చూసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. నేను విశ్వాసంలో కరెక్ట్గా ఉన్నానా, పరిశుద్ధతలో నేను ఉన్నానా, దేవుని వాక్యంను నేను నమ్మే వ్యక్తిగా ఉన్నానా, నాలో క్షమించడానికి గుణం ఏదైనా ఉందా, నాలో ఏమైనా చేదుతనం ఉందా, నాలో గర్వం ఉందా, ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఇవన్నీ ఉంటే సాతానుకి రైట్ ఉంటుంది. అవిశ్వాసం దేవునికి మరి దేవుడు ఒకవేళ మనం అవిశ్వాసంతో ఉంటే ఆయనకు ఇష్టలై ఉండటం అసాధ్యం అంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం అది ఫస్ట్ ఉందా, లేకపోతే సాతానికి ఒక లీగల్ రైట్ ఉంటుంది రావడానికి. అందుకే చాలామంది క్రైస్తవులు ఓడిపోయిన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? గమనించుకోవాలి. అథారిటీ ఫస్ట్ థింగ్ సరి చేసుకోవాల్సింది ఏంటి? నేను అథారిటీకి, అధికారానికి లోబడుతున్నానా? దట్ గివ్స్ ఎ లీగల్ రైట్ అంట సాతానికి. క్షమించడానికి గుణం ఉందా? అది ఇంకొక దేవుని యొక్క నియమాన్ని బ్రేక్ చేయడం. అవిశ్వాసం, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మకపోవడం, ఉల్లంఘించడమే. మరి ఆత్మీయ అధికారులను, దేవుని నియమించిన అధికారులకి లోబడకుండా ఉండడం, వారి గురించి తప్పుగా మాట్లాడడం, చర్చించడం, ఇవన్నీ ఉంటే మనలో మానేయాలి. గాసిప్ అనేది చర్చ్లో ఎంటర్టైన్ చేయకండి. ఇంకొక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడాలి అనే అవకాశం వస్తే తప్పించుకోండి దాని నుంచి. వద్దు, నాకు ఇది ఇట్స్ ఎ విల్ఫుల్ చాయిస్. మనము ఎంచుకోవచ్చు అది. నో, ఐ విల్ నాట్ టాక్, నాకు సంబంధించింది కాదు. ప్రాబ్లం వస్తే డిస్కస్ చేయడం ఇది. కొంతమంది ప్రాబ్లమ్స్ని కూడా ప్రార్థిస్తారు, నాకు నవ్వొస్తుంది అది. అంటే ఎట్లా అంటే మొత్తం హిస్టరీ చదువుతారు. నువ్వు సీక్రెట్గా ప్రార్థన చేయి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే. మొత్తము హిస్టరీ చెప్పక్కర్లేదు, ప్రార్థనలోనే. మేము ప్రార్థిస్తామని చెప్పాక ప్రార్థిస్తున్నామని చెప్పి మొత్తము ఒక విషయం ఇంకొకరికి తెలియజేయడానికి అదొక అవకాశంగా వాడుకుంటారు. అవసరం లేదు. సారా ఒక ఛాలెంజ్ చేసింది మనందరు బిలీవర్స్తో. షీజ్ ద మదర్. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉంటే సారా కూడా విశ్వాసులకు తల్లిగా ఉంది. ఆమె టెస్ట్ పాస్ అయింది. అబ్రహాం కన్నా ముందే పెద్ద టెస్ట్ వచ్చింది ఆమెకి. విల్ యూ పాస్ మై టెస్ట్ అనుకున్నాడేమో. చూస్తే విధేయత ఇంపార్టెంట్. క్రైస్తవులకు ఇవాళ రేపు తప్పిపోయే దాంట్లోనే. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తే అన్నిటినీ క్వశ్చన్ చేయాలి, అన్నిటినీ రీజన్ చేయాలని చెప్పి ఎనిమి చిన్నప్పటి నుంచే అందరిలో నాటుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా.
కాబట్టి ఒక దాన్ని ప్రశ్నించడం లేకపోతే ఒక దాన్ని ఎదిరించడం అనేది ఒక నార్మల్ థింగ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు యూత్ కానీ జనరేషన్కి. కొన్ని డెకేడ్స్గా చాలా ప్లాన్డ్గా లాలెస్నెస్ అనేది ఏం చేస్తుంది, సాతానుడు నాటుతున్నాడు చాలా సటిల్గా. ఒక పొలంలో ఆ యజమాని పడుకున్నప్పుడు ఏమైందంట, దృష్టి వచ్చి ఆ గొరుగులని ఆ గింజలు నాటిందంట. సైలెంట్గా చేసేస్తుంది రాత్రి వేళ, అంటే మనుషులు గమనించని సమయాల్లో, గమనించని విధాలుగా. అది నాలెడ్జ్ అనుకుంటాం. నాలెడ్జ్ లోకపరంగా ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉండడం కూడా అంత ఇది కాదు. పౌలు ఎంతో జ్ఞాని కదా. పౌలు విషయంలో కూడా చూస్తే అపొస్తలుల కార్యములు 23:1-5 వరకు చదువుమా. ఆయన ట్రయల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా నేను. దగ్గర నిలిచియున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారని కాదు, అది నిర్గమకాండం 22:28 ఉంటుంది అనమాట. అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మనము చదువుమాది. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజల్లో ఉన్న అధికారులని నువ్వు శపించకూడదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, తను ఫస్ట్ ఏమన్నాడు, నువ్వు సున్నము కొట్టిన సమాధివి, నువ్వు ధర్మశాస్త్రం పాటించలేదు, నన్ను అంటున్నావు, నువ్వే తీర్పులోకి వస్తావని ఇక్కడ మాట్లాడడం మనం వింటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, దేవుని ప్రధాన యాజకుడు ఆయన, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియదు. చదువు మాట, ప్రధాన యాజకుడు నాకు తెలియదు. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. నీ ప్రజల అధికారులను నిందింపవద్దని రాయబడి ఉందంట. అన్యాయమే చేస్తున్నాడు, తప్పు చేస్తున్నా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సౌలు, నాకు తెలియలేదు ఆయన ప్రధాన యాజకుడని, కాబట్టి ఆయన నిందింపవద్దని రాయబడి ఉంది, కాబట్టి నేను చేయను. ఆయన హీఈస్ రిగ్రెటింగ్, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన రిగ్రెట్ అవుతున్నాడు. అయ్యో నాకు తెలియదు కాబట్టి ఇలా చేశాను అనుకుంటున్నాడు. పౌలే కదా అధికారులకు మరి లోబడి ఉండాలని రాసింది రోమాపత్రికలో. వారు ఎలా పరిపాలిస్తున్నారన్నది కాదు, లోబడి ఉండాలి. పేతురు కూడా అంటాడు, లోబడి ఉండాలి అధికారులకి. చాలా జాగ్రత్తగా ఈ నియమాన్ని మనం పాటించాలి. ఫస్ట్ థింగ్ ఇస్ ఒబేయింగ్ అథారిటీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ లెట్ us స్టాప్ హియర్. ఈరోజు అధికారానికి మనం ఎటువంటి విలువ ఇస్తున్నాం? సారా వంటి విశ్వాసం మనకుందా? ఫెయిత్ లైక్ సారా. మార్చ్ ఉమెన్స్ డే మార్చ్ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటాం. మేబీ యూ కెన్ థింక్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ఈ యొక్క మంత్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మనము ఉమెన్ గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ యొక్క కరేజ్ నీకుందా? ఆ ధైర్యం నీకుందా? సంఘంగా చూద్దాం, వ్యక్తిగతంగా ఉమెన్గా చూద్దాం, రెండు. సంఘముగాను ఒక స్త్రీ, ఆయన నీ యజమాని, ఏమి చెప్పినా చేసే ధైర్యం ఉందా? ఏమి చెప్పినా అన్యాయమే అనిపించవచ్చు. మనం ఇందాక సాంగ్ పాడాం కదా, బిఫోర్ వి ప్రే వర్షిప్ టీమ్ వచ్చి ఆ సాంగ్ పాడవలసిందిగా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? సిద్ధపడదాం. నిజంగా ఉందా? ఆ ధైర్యం ఉందా? నీకన్నా నమ్మదగిన వారు ఎవరు లేరు.
నువ్వు చెప్పింది అన్యాయం అనిపించినా, నువ్వు చేసింది అన్యాయం అనిపించినా, నువ్వు నాకు ఏమి చేయమని చెప్తే అది చేసే ధైర్యం ఇవ్వు ప్రభువా. ఆ యొక్క విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతామో సంగమా, దేవుడు కలగజేసుకుంటాడు. నమ్మదగినవాడు ఆయన. దేవుడు కలగజేసుకుంటాడు. సంఘంగా నమ్ముదాం. ఉమెన్తో కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు. యంగ్ ఉమెన్, బీ మైండ్ఫుల్. ఆలోచించుకోండి. మీ విధేయత, ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనిపించవచ్చు, పర్వాలేదు, ఇది దేవుని నియమం. ఆ విధేయత, అన్కండిషనల్ ఒబీడియన్స్ అంటే షరతులు లేని విధేయత. ఏ షరతులు లేని విధేయత. అది మీకు ఈ లోకపరంగా పెట్టిన యజమానికైనా మన పరలోకపు యజమానికైనా. ఈ యొక్క నియమం పాటించేవారిగా మనముందాం. నిజంగా దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే సారా విషయంలో కలగజేసుకున్న దేవుడు మన విషయంలో కూడా కలగజేసుకుంటాడు. హీ విల్ ఇంటర్ఫియర్.